byte is equal to 8 bits. 1024 bytes is equal to 1 kilobyte. 1024 kilobytes is equal to 1 megabyte. 1024 megabyte is equal to 1 gigabyte. 1024 gigabyte is equal to 1 terabyte. Input central processing unit. Output input CPU లో కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, మెమొరీ యూనిట్, అవుట్పుట్ యూనిట్ ఉంటాయి. ఇన్పుట్ విభాగం కంప్యూటర్కు మనం సమాచారాన్ని అందించడానికి ఉపయోగించే విభాగమే ఇన్పుట్ విభాగం. ఇన్పుట్ పరికరాలు ఈ భాగంలోనివి. ఇన్పుట్ పరికరాలు కీబోర్డ్, మౌస్, స్కానర్, లైట్ పెన్, జాయ్స్టిక్స్, గ్రాఫిక్ ప్యాడ్, ఆప్టికల్ మార్క్ రీడర్, మ్యాగ్నెటిక్ ఇంక్ కార్టర్ రీడర్, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్, స్పీచ్ రికగ్నైజేషన్ సిస్టమ్, బార్కోడ్ రీడర్, పంచ్ కార్డ్స్, పంచ్ పవర్ టేప్స్, టచ్ ప్యాడ్, టచ్ స్క్రీన్, మైక్రోఫోన్, వెబ్ కెమెరా, మ్యాగ్నెటిక్ డ్రమ్స్. అవుట్పుట్ యూనిట్ కంప్యూటర్కు అందించిన సమాచారం ప్రాసెస్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఫలితాలను అందించడానికి ఉపయోగపడే వ్యవస్థే అవుట్పుట్ విభాగం. అవుట్పుట్ పరికరాలు ఎల్సిడి, ఎల్ఈడి, మానిటర్, ప్రింటర్, ప్లాటర్, స్పీకర్. ఫైల్ ఒక చిత్రం, వీడియో, పాట, కార్యక్రమం మొదలైనవి ఒక ఫైల్గా నిల్వ చేయబడతాయి. ఫోల్డర్ కొన్ని ఫైళ్ళ సముదాయమే ఫోల్డర్ లేదా డైరెక్టరీ. ఒక ఫోల్డర్లో మరికొన్ని ఫోల్డర్స్ ఉంచవచ్చు. డిస్క్ ఫైల్స్, ఫోల్డర్స్ను నిల్వ చేయుటకు ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, డివిడి ఆర్ సిడి, మెమరీ కార్డ్ ఎక్సెట్రా. అప్లికేషన్ సాఫ్ట్వేర్ కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటారు. ఎంఎస్ ఆఫీస్, విఎల్సి మీడియా ప్లేయర్, వినాంప్ ఎక్సెట్రా. ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇది కంప్యూటర్ను పనిచేయడానికి ఉపయోగపడుతుంది. కంప్యూటర్లోని ఇతర ప్రోగ్రాంలు, అప్లికేషన్ సాఫ్ట్వేర్ పనిచేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ తప్పనిసరి. విండోస్, లినక్స్, డాస్, ఎంఏసి ఎక్సెట్రా.